హలో అండి, ఈరోజు మీకు బెండకాయ పులుసు చేసి చూపిస్తానండి. నూనె వేస్తున్నానండి. కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. ఇక అందులోకి చూడండి, ఒక ఉల్లిపాయ అండి, 3 పచ్చిమిరపకాయలు అండి, ఒక 8-9 బెండకాయలు వేసానండి. కొన్ని ఎండిపోయిన పండు మిరపకాయలు ఎండిపోతాయి కదా అండి, అవి మిరపకాయలు అండి. పోసుకి కరివేపాకు అండి, ఒక కట్ట కొత్తిమీర అండి, 6 చెంచా అల్లం ఎల్లిగడ్డ, 2 స్పూన్ల శనగపిండి, 2 టమోటాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. బాగా ఎగిపోయాయండి పోపు గింజలు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. బెండకాయ ముక్కలు వేస్తున్నానండి. కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి, పులుసు కదా అండి, అందుకోసం. కొంచెం మగ్గనిచ్చుకుందామండి. కొంచెం వేపుకున్నాం కదా అండి, టమోటా ముక్కలు వేస్తున్నానండి. బెండకాయ చారు అంటామండి, కొంతమంది బెండకాయ పులుసు అంటారండి. ఎలాగన్నా కానీ సేమ్ ఒకటే. బెండకాయ చారు అన్నా బెండకాయ పులుసు అన్నా ఒకటేనండి. అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాను. సిమ్లో పెట్టి కొంచెం మగ్గనిచ్చుకుందామండి. కొంచెంసేపు 5 మినిట్స్ అట్లా కలుపుకుంటా మగ్గనిచ్చుకుందాం. 2 మినిట్స్ మగ్గిపోయిందండి. ఒక చెంచా కారం వేసుకుందామండి. ఎందుకంటే ఇందాక మనం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, కొంచెం కారం తక్కువనే వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి అండి, ఒక చిన్న స్పూన్ పసుపు అండి, రెండు స్పూన్ల ఉప్పు వేసానండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. వాటర్ వేస్తున్నానండి, ఒక చెంబుడు. పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసు ఉంటాయండి, పెద్ద గ్లాస్ తోటి. మళ్ళీ కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటాం కదండి, సరిపోతాయండి. మూత పెట్టి ఉడికించుకుందామండి. ఉడికేలాగా ఉడికిపోయిందేమో చూద్దామండి.
చూడండి, చూద్దాం. ఉడికిపోయినాయండి. చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్న రసం పోస్తున్నానండి. ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకుందామండి. చింతరసం ఉడకాలి కదా. బాబోయ్, ఎండలు బాగా మండిపోతున్నాయండి. అసలు ఈ రేకులిళ్ళల్లో వంట కూడా చేసుకోలేనట్లుగా ఉంది. అసలు లోపల ఉండడానికే రావట్లేదండి. ఇలా ఎండలు ఉంటే ఎలా బతుకుతామో ఏమో అర్థం కావట్లేదు. ఉడికాక చూపిస్తానండి. ఇక అండి, 2 స్పూన్ల శనగపిండిలోకి వాటర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలా కలుపుకోవాలండి. ఇది ఉడికిపోయిందండి. చూడండి, ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి కలిపి పోసుకోవాలండి ఇందులో. కొంచెం కలపాలండి, లేకపోతే ఇది కొంచెం గట్టి పడుతుంది. కలపాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. శనగపిండి అని కాదండి, బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి. బియ్యం పిండి వేసి, లేకపోతే బియ్యం నానబెట్టి రుబ్బి కూడా వేసుకోవచ్చండి. కొన్ని బాగుంటుంది. చూడండి, కొంచెం ఉడకాలండి. దానిలో కొత్తిమీర కూడా వేస్తున్నానండి. చూడండి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడడానికి కలర్ఫుల్గా, తినడానికి టేస్టీగా. ఈ ఎండాకాలం గట్టి కూరలతోటి తినబుద్ధి కాదు కదండి. అందుకోసం కొంచెం ఇలాగా రసంలాగా చేసుకొని తింటే బాగుంటుంది. ఎండకి ముందే అన్నం తినలేకపోతున్నాం కదండి. ఎండాకాలం నీరసం వచ్చేస్తుంది, ఏం తినలేకపోతున్నాం. ఉట్టి నీళ్ళతోటే బతకాల్సి వస్తుంది ఎక్కువ. చూడండి, ఇంకా అయిపోయినట్టే అండి. 2 మినిట్స్ మగ్గించుకుంటే అయిపోతుంది. కలుపుకుంటా. చూడండి, మీరు కూడా చేసుకొని చూడండి. నచ్చితే ఎలా ఉంటుందో. నచ్చితే మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఈ రెసిపీ అని. చూడండి, చిక్కగా, కలర్ఫుల్గా, టేస్టీగా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.